హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రాబ్లం నెంబర్ 3 అయితే చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 2 చెప్పాను, వెరీ ఇంపార్టెంట్. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాబ్లం నెంబర్ 3 ఏంటో చూద్దాం. ఓకే, ఎస్. ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ రేంజర్స్ క్లబ్ ప్రిపేర్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2012. ఏంటి ఇక్కడ రేంజర్స్ క్లబ్ వాళ్ళకి సంబంధించిన పర్టికులర్స్ ఇచ్చాడు. వాటిని తీసుకొని మనం ఇప్పుడు రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎప్పటికీ 31st March 2012 ఇయర్ ఎండింగ్కి. సో ఓకే, ఎస్. ఇక్కడ పర్టికులర్స్ ఇచ్చాడు. ఈ విధంగా కూడా మీకు ప్రాబ్లం ఇస్తాడు అనమాట. ఇలా ఉందని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడున్న పర్టికులర్స్లో రిసిప్ట్ సైడ్ ఏం రాయాలి, పేమెంట్ సైడ్ ఏం రాయాలని తెలిస్తే చాలన్నమాట. సో ఓకేనా, ఎస్. అలాగే ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ మీరు ప్రాబ్లం చేయాలంటే రియల్ అకౌంట్ రూల్ మీకు గుర్తుండాలి. పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్, తర్వాత ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడనమాట. సో ఇదేంటి, ఏం చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలలో, క్యాష్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనము బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా రిసిప్ట్ సైడ్ రికార్డ్ చేయాలని చెప్పాను. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అనమాట, అంటే రిసిప్ట్ అవుతుంది మనకు. సో రిసిప్ట్ సైడ్ రాయాలి, అంటే డెబిట్ సైడ్. ఓకేనా, సో ఆర్ అని మెన్షన్ చేసుకుందాం. తర్వాత సబ్స్క్రిప్షన్స్ కూడా ఆర్గనైజేషన్కి కమ్స్ ఇన్, అది కూడా రిసిప్టే అవుతుంది. కాబట్టి ఇది కూడా మనము ఇది కూడా రిసిప్ట్ సైడే రికార్డ్ చేయాలి. ఇక్కడ 3 years సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేసుకోవాలి. టోటల్ ఎంత వచ్చిందో ఆ అమౌంట్ని అవుటర్ కాలంలో వేస్తే సరిపోతుంది అనమాట. సో ఓకేనా, ఎస్. తర్వాత సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్. ఇక్కడ పేరులోనే ఉంది, సేల్ అంటే అమ్మకం జరిగింది, అంటే ఆర్గనైజేషన్కి రెవెన్యూ వస్తుంది, అంటే రిసిప్ట్ లాగా మనం దాన్ని పరిగణించి డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఓకేనా. తర్వాత ఎంట్రన్స్ ఫీజు రిసీవ్డ్, ఇది కూడా రిసిప్ట్ సైడే రికార్డ్ చేయాలి, అంటే డెబిట్ సైడే రికార్డ్ చేయాలి. ఎందుకు, వాట్ కమ్స్ ఇన్, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఫీజు మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత శాలరీ పెయిడ్ అంట, ఇక్కడ పేరులో ఉంది పెయిడ్ అంటే పేమెంట్. సో ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి, పేమెంట్ సైడ్, అంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా, ఈ రెండు రిసిప్ట్ సైడ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి సేల్ ఆఫ్ ఓల్డ్ స్పోర్ట్స్ మెటీరియల్ అన్నాడు. సేల్ ఉంది కదా ఇక్కడ పేరులో, అంటే ఆర్గనైజేషన్కి ఇన్కమ్ వస్తుంది. సో వాట్ కమ్స్ ఇన్ కదా, డెబిట్ సైడ్ రాయాలి, ఇది అంటే రిసిప్ట్ సైడ్ రాయాలి. ఓకే, తర్వాత డొనేషన్ రిసీవ్డ్. ఓకే, డొనేషన్ కూడా రిసిప్ట్ అవుతుంది ఆర్గనైజేషన్కి. సో కమ్స్ ఇన్, సో ఇది కూడా రిసిప్ట్ అయితే రాయాలి, ఆర్ అని మెన్షన్ చేశారు. తర్వాత రెంట్ పెయిడ్, రెంట్ కట్టాము మనము. సో పెయిడ్ అని ఉంది కాబట్టి ఇది పేమెంట్. సో క్రెడిట్ సైడ్ రాయాలి, అంటే పేమెంట్ సైడ్ రాయాలి. తర్వాత పర్చేజ్ ఆఫ్ న్యూస్ పేపర్. ఓకే, పేరులోనే పర్చేజ్ అంటే కొనుగోలు చేసాం, ఇది కూడా పేమెంటే. సో పేమెంట్ సైడ్ రాయాలి. ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా పేమెంట్సే కాబట్టి పేమెంట్ సైడ్ రాయాలి. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా ఎక్స్పెన్సే కాబట్టి పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి, అంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా, ఎక్స్పెన్సెస్ ఏమున్నా, పర్చేజెస్ ఏమున్నా, పెయిడ్ ఏమైనా చేసినా అన్ని పేమెంట్ సైడ్ వస్తాయి. ఓకే, ఎస్. తర్వాత ఫర్నిచర్ పర్చేస్, ఇది కూడా పర్చేస్ చేసామంటే కొనుగోలు చేసామంటే వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం. సో ఇది కూడా పేమెంటే. ఓకేనా. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా పేమెంటే. ఓకే, పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి, అంటే క్రెడిట్ సైడ్. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆన్ 31st March 2012 8,500 ఇచ్చాడు. ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి అంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో దీన్ని మనము బ్యాలెన్స్ క్యారీడౌన్లో చూపించాలి. ఓకే, బ్యాలెన్స్ క్యారీడౌన్ అని రాసి క్యాష్ అని రాసి అక్కడ 8,500 రాయాలి. మనకు ప్రాబ్లంలో వచ్చిన రిమైనింగ్ బ్యాలెన్స్ బ్యాంక్ కింద చూపించాలి. సో ఓకే, మీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఈ విధంగా మీరు హెడ్డింగ్ ఇవ్వాలి. సో అక్కడ ప్రాబ్లంలో రేంజర్ క్లబ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినాం. తర్వాత రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫర్ ద ఇయర్ అండ్ 31st March 2012 అని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. తర్వాత ఈ విధంగా పర్ఫామ్ చేసుకోవాలి. ఈ సైడ్ డెబిట్, ఈ సైడ్ క్రెడిట్, రిసిప్ట్స్, పేమెంట్స్. సో ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం 1 by 1 రికార్డ్ చేద్దాం. సో ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని ఇక్కడ రికార్డ్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేయాలి. దాని కిందే
క్యాష్ ఎంత అమౌంట్, క్యాష్ ఎంత ఉంది 10,000 కదా, ఆ 10,000 ఇక్కడ రాసుకోండి మీరు. ఓకే, 10,000 ఇక్కడ రాసుకోండి. తర్వాత ఏముంది, బ్యాంక్ ఎంత అమౌంట్ 20,000 కదా, 20,000. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేసి అమౌంట్ కాలంలో వేయండి. ఎంత టోటల్ 30,000. సో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముందో చూద్దాం. సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇట్లా ఎలా అయితే మెన్షన్ చేశారో అలాగే మనం ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకేనా, ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రికార్డ్ చేసాం కదా, అలానే. ఓకే, రాద్దామా. ఎస్, 2 అని మెన్షన్ చేసి సబ్స్క్రిప్షన్స్ అని మెన్షన్ చేయాలి. తర్వాత సో ప్రాబ్లం చూడండి, 2010 5,000, 2011 8,000, 2012 ఎంత 7,600. సో ఓకేనా, ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మూడింటిని టోటల్ చేసి అమౌంట్ కాలంలో వెయ్యాలి. సో ఎంత వస్తుంది, 20,600 వస్తుంది, 20,600. ఓకే, ఈ విధంగా రికార్డ్ చేసుకున్నాం. తర్వాత ఏముందో చూద్దాం ప్రాబ్లంలోకి రండి. ఇక్కడ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, ఇది కూడా రిసిప్ట్ సైడే రికార్డ్ చేయాలి. అక్కడ 6 అని మెన్షన్ చేసుకున్నాం కదా. ఎస్, 2 సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. ఓకేనా, పేపర్స్ ఎంత అమౌంట్ 1,500. సో ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్, ఇది కూడా రిసిప్ట్ సైడ్ రాయాలి. ఓకే, ఏమని రాస్తారు, 2 ఎంట్రన్స్ ఫీ రిసీవ్డ్ అని రాయండి. ఓకే, ఎంత అమౌంట్ 15,000, ఆ 15,000 ఇక్కడ రాయాలి. సో ఓకేనా, అయిపోయింది. తర్వాత శాలరీ పెయిడ్, శాలరీ పెయిడ్ పేర్లోనే ఉంది, పెయిడ్ అని పేమెంట్ సైడ్ రాయాలి ఇది. సో ఓకే, ఇక్కడ పీ మెన్షన్ చేశాను కదా. సో ఇక్కడ పేమెంట్ సైడ్ బైతో స్టార్ట్ అవ్వాలి. బై శాలరీ పెయిడ్, అమౌంట్ కాలంలో 60,000. సో ఓకే, కంప్లీటెడ్. తర్వాత ఇక్కడ ఈ విషయం ఈ పక్క రండి. ఇప్పుడు కంటిన్యూషన్, సేల్ ఆఫ్ ఓల్డ్ స్పోర్ట్స్ మెటీరియల్, ఇక్కడ రిసిప్ట్ సైడ్ రాయాలని మెన్షన్ చేశా. సో ఇది మనం రిసిప్ట్ సైడ్ రాద్దాం. 2 సేల్ ఆఫ్ ఓల్డ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్ అని మీరు రాసుకోండి. ఓకే, ఎంత 75,000, 7,500, 7,500 ఇలా. ఓకే, అయిపోయింది. తర్వాత డొనేషన్ రిసీవ్డ్ 25,000, ఇది కూడా రిసిప్ట్ సైడే. 2 డొనేషన్ రిసీవ్డ్ 25,000. ఓకే, ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి. తర్వాత రెంట్ పెయిడ్, ఇది పేమెంట్ అనమాట. సో పేమెంట్ సైడ్ రాయాలి. బై రెంట్ పెయిడ్. ఓకే, ఎంత 3,000. సో కంప్లీటెడ్. తర్వాత పర్చేజ్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఇది కూడా పేమెంటే. సో ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి, పేమెంట్ సైడే. బై పర్చేజ్ ఆఫ్ న్యూస్ పేపర్స్. సో ఓకే, అమౌంట్ ఎంత 2,000. సో 2,000 అమౌంట్ కాలంలో. తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇది కూడా పేమెంటే. సో పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి, అంటే క్రెడిట్ సైడ్ 2,500. బై ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్. ఓకే, అమౌంట్ ఎంత 2,500. నెక్స్ట్ ఏమో చూద్దాం. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా పేమెంటే. సో పేమెంట్ సైడ్ రాయాలి. ఇక్కడ బై టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అమౌంట్ 5,000. సో కంప్లీటెడ్. తర్వాత ఏముందో చూద్దాం. ఫర్నిచర్ పర్చేస్డ్ 6,000, ఇది కూడా పేమెంటే. బై ఫర్నిచర్ పర్చేస్డ్ ఎంత 6,000, ఇక్కడ 6,000 అని రాయాలి.
సో ఓకేనా. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2500 బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 2500. ఓకేనా, 2500. సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్లో క్యాష్ ఇన్ హ్యాండ్ ఆన్ 31st March 2012 అని ఉంది కదా. ఏమని చెప్పాను, ఇది ప్రాబ్లంలో కలిపేయకూడదు, దీన్ని బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్గా రాయాలి. సో అది ఎప్పుడు రాయాలో నేను చెప్తాను. దానికన్నా ముందు మనము ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా అని మనం కనుక్కోవాలి. ఏ సైడ్ ఎక్కువ ఉందో కనుక్కోవాలి మనం. సో ఓకేనా. సో ఫస్ట్ మనము రిసిప్ట్ సైడ్ ఎంత ఉందో కనుక్కుందాం అమౌంట్. సో ఫస్ట్ 30,000 ప్లస్ 20,600 ప్లస్ 1,500 ప్లస్ 15,000 ప్లస్ 7,500 ప్లస్ 25,000. సో 99,600 ఎక్కడుంది, డెబిట్ వైపు ఉంది. సో ఇప్పుడు అలాగే క్రెడిట్ వైపు ఎంత ఉందో కనుక్కుందాం. ఓకే, క్రెడిట్ వైపు ఎంత ఉందో కనుక్కుందాం. 66,000 ప్లస్ 3,000 ప్లస్ 2,000 2,500 5,000 6,000 2,500. సో క్రెడిట్ వైపు తక్కువ ఉంది, డెబిట్ వైపే ఎక్కువ ఉంది, అంటే రిసిప్ట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎంత, 99,600. ఓకే, దాన్ని మనము చివర్లో రాసుకుందాం. టూ సైడ్స్ టాలీ చేయాలి. 99,600 వచ్చింది. సో ఇదే అమౌంట్నే ఇక్కడ కూడా టాలీ చేసుకోవాలి, 99,600 అని. సో ఈ విధంగా టాలీ చేయండి, టోటల్ చేయండి. ఎస్, ఇప్పుడు మనము ఏ సైడ్ ఎక్కువ వచ్చింది, డెబిట్ సైడ్ వచ్చింది కదా. సో టూ సైడ్స్ రాసుకున్నాం. ఇప్పుడు క్రెడిట్ వైపు తక్కువ వచ్చింది. సో ఓకే, ఎంత వచ్చింది క్రెడిట్ వైపు, 87,000 వచ్చింది. ఓకే, 87,000 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము 99,600లో నుంచి 87,000 లెస్ చేసేయాలి. సో ఓకే, చేద్దామా? ఎస్, చేద్దాం. 99,600 మైనస్ 87,000. సో 12,600 వస్తుంది. ఓకే, 12,600 వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే క్యారీ డౌన్ చేయాలి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి, ఓకే అని రాసి, ఇప్పుడు మనము ఇక్కడ క్యాష్ బ్యాంక్. ఓకే, ఎస్. ఇప్పుడు ఏం చేయాలి, ప్రాబ్లంలోకి వెళ్ళాలి మనం. ఓకే, ఇక్కడ చెప్పాను కదా మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఆన్ 31st March 2012 అని. సో ఈ బ్యాలెన్స్ని ఇప్పుడు మనము కిందికి తెచ్చుకోవాలి, అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్గా రాయాలని చెప్పాను కదా. సో ఇక్కడ రాయాలి, అది క్యాష్కి ఎదురుగా 8,500 అని. ఓకేనా. ఇక బ్యాంక్లో ఏం రాయాలంటే ఇక్కడ మనకు వచ్చింది కదా ఇప్పుడు 12,600, అది రాసుకోవాలి. ఓకే, 12,600. సో మీకు ఒక డౌట్ రావచ్చు మళ్ళీ. సో ఈ 12,600 ఎలా వచ్చింది సార్ అంటే 99,600లో నుంచి క్రెడిట్ వైపు వచ్చిన టోటల్ తీసేస్తే వచ్చిన అమౌంట్ 12,600. దాన్ని మనం క్యారీ డౌన్గా బ్యాంక్లో రాసాం. సో ఓకే, ఒకవేళ క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు క్యాష్ అది చూపిస్తాం, మిగతా మనకు వచ్చిన బ్యాలెన్స్ బ్యాంకుగా చూపిస్తాం. దట్స్ ఇట్. సో ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ వీటి నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లం చేద్దాం, అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా చూద్దాం. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఓకేనా. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.